కొండని తవ్వి ఎలకను పట్టుకోవడం అంటారు. ఏదో బాండ్ల వ్యవహారం. కొంతమంది ఈ మధ్యన మనలాగే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నటువంటి లెఫ్టిస్ట్ మేధావులు ఉన్నారు, అట్లాగే మరి కొంతమంది మహానుభావులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంకేముంది, అక్కడ తేడా వచ్చేసింది, ఇక్కడ తేడా వచ్చేసింది, అక్కడ సహాయాలు ఇక్కడ సహాయాలు అని. ప్రతి ప్రభుత్వము కూడా పరిశ్రమలకి ప్రోత్సహించడానికి డబ్బులు ఇవ్వా, అదే రాయితీలు ఇవ్వవా? ఇవ్వకుండా ఏ కంపెనీ కన్నా పని జరుగుతుంది? అసలు వస్తారా? ఇప్పుడు హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ తోడుకో లేకపోతే కనుక ఇన్ఫోసిస్ తోడుకో స్థలం ఇచ్చారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు విజనరీగా దివ్వబట్టి ఇవాళ ఊరు బాగుపడిందని చెప్పేవాడు కూడా మోడీ పరిశ్రమలకు దోచిపెట్టాడని చెప్తారు. ఇది ఎక్కడ ఎంతో అర్థం కాదు. ప్రతిదానికి మన ఇష్టం వచ్చిన నేరేటివ్ క్రియేషన్ అంతే, అంతకుమించి ఏం లేదు. వాదనకు ఒక అర్థం పర్థమే ఉండదు. మాకు నచ్చినోడు ఏం చేసినా శృంగారం, నచ్చనోడు ఏం చేసినా విచారం అన్నటువంటి రూట్లోనే ఉంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు రకరకాలుగా ఒత్తిడి తెచ్చి ఇప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా మోడీని దించేయాలి అర్జెంటుగా. కాబట్టి వ్యవస్థలన్నీ పనిచేస్తాయి. క్రిందటిసారి రఫేల్ లాంటిది, ఈ దఫా ఎలక్టోరల్ బాండ్స్. ఏమైంది ఇప్పుడు? ఆయన పేరేంటి, మన రాహుల్ గాంధీ గారు, కమ్యూనిస్టులు, తృణమూలు అందరూ కలిసి రచ్చరచ్చ చేశారు కదా. అంబానీలు అదానీలు కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తారు అని చెప్పేసి. మరి ఎక్కడ కనబడలేదే ఎలక్టోరల్ బాండ్స్లో? అంబానీ ఇవ్వలేదు, అదానీ ఇవ్వలేదే. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళ లేకపోతే దీంట్లో కట్టనోళ్ళ? ఎందుకు సాధారణంగా ఆ విషయం అంటే కొంచెం బుర్ర ఉంటే, అంటే మనం సంస్కారయుతంగా ఆలోచిస్తే లేదా బాధ్యతాయుతంగా ఆలోచిస్తే అందులో ఉన్నటువంటి నిజం తెలిసేది. ఇదివరకు ఏంటి, నల్లధనాన్ని తెచ్చి ఇవ్వాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్లో లెక్కలో చూపెట్టంది తీసుకొచ్చి ఇవ్వాలి. ఇప్పుడు దాంట్లో ఏమవుతుందంటే చిన్న వ్యవహారం, వీళ్ళకి ఇచ్చాడు అని తెలియగానే రెండో వాళ్ళు వాళ్ళ మీద ప్రెషర్ చేస్తారు. ఇవ్వమని కాదు, ఇవ్వకపోతే బెదిరిస్తారు. ఇంకా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తా. ఇదివరకు న్యూస్ ఛానళ్ళు పరిమితంగా ఉన్నాయి, TV9, ఈటీవీ రెండే. ఆ టైంలో అన్ని వ్యాపార సంస్థలు ఈ రెండింటికి యాడ్లు ఇచ్చాయి. తర్వాత ఛానళ్ళు పెరిగాక మొదటి టాప్ రేటింగ్లో ఉన్న 1-2కే ఇవ్వడం ప్రారంభించింది. మిగతా వాళ్ళు కూడా వెళ్ళి అడిగితే కొంతవరకు ఇవ్వగలిగిన వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత 3 వరకు ఇవ్వగలిగారు, కానీ అందరికి ఇవ్వలేరు కదా. అప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ల మీద ఒత్తిడి పెరిగాక యాడ్ డిపార్ట్మెంట్ వాళ్ళని మేనేజ్మెంట్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేయమంటారండి, ఆడు ఎవరంటున్నాడు, టాప్ రేటింగ్లో మంది లేదు కదా. మరి అట్లాంటప్పుడు నువ్వెందుకు నీ ఉద్యోగం తీసేస్తానన్నారు. అప్పుడు ఏం చెప్పారు, అట్లయితే ఎట్లాగండి, ఓ పని చేయండి, మేము చెప్పినట్టు చేస్తే కనుక యాడ్లు సంపాదించగలరు. ఎట్లాగా? ఆ సంస్థ మీద మీరు న్యూస్లో ఎగనెస్ట్ స్టోరీ లేపించండి, అప్పుడు మేము వెళ్ళి మాట్లాడతాం అనగానే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో మొదటి 2-3టికి ఇచ్చిన పాపానికి వాళ్ళ మీద పుంకాలు నెగిటివ్ కథనాలు రాయడం బిగించేశారు. దాంతో యాడ్లు ఇవ్వడం మానిపడేశారు. న్యూస్ ఛానల్కి ఇప్పుడు యాడ్లు అంటే రాజకీయ పార్టీల అనుబంధ వ్యవస్థలు తప్పించి ఇవ్వడం మానేశారు. టోటల్గా ఎంటర్టైన్మెంట్ ఛానల్కి ఇచ్చుకుంటున్నారు, ఎందుకంటే అవి పరిమితంగా ఉన్నాయి కాబట్టి. అలాగే ఎలక్టోరల్ బాండ్స్లో ఇప్పుడు ఎవడన్నా కనుక విరాళం ఇస్తాడు పార్టీకి, ఇచ్చాక ఆ విషయం బయటపడ్డ దగ్గర నుంచి రెండో వాడికి ఇవ్వలేదు కాబట్టి వాడి మీద కేసులు వేయించడము లేకపోతే దాని మీద నెగిటివ్ క్రియేషను చేస్తాడు. కాబట్టి అది రహస్యాన్ని ఉంచారు. అట్లా చేస్తే వ్యాపారం ఎవడు చేయగలుగుతాడు? అందరినీ మేపలేరు కదా. అన్ని పార్టీలు, ఈ దేశంలో ఉన్నట్టు 500 పార్టీలకు మేపుతారా? కాదు కదా, నాశనం చేస్తారు వాళ్ళని. అప్పుడు ఇంక వ్యాపారం చేయడానికి ఇక్కడ ఎవడొస్తాడు? అంబానీ అదానీలో ఏడిపించుకుంది ఏంటంటే ఇంకా వీళ్ళని ఎంత సతాయిస్తారు. అందుకోసం తెచ్చిన వ్యవస్థని ఏదో భూతద్దం వేసి చూపించారు. ఇప్పుడు ఏం తేలిందంట ఫైనల్గా, ఎవడో దోచిపెట్టాడు అన్నటువంటిది ఏం లేదే, చట్టబద్ధంగా వచ్చింది. ఇదంతా క్రియేషన్ అంతా పోలా.